బొలిశెట్టి సత్యనారాయణ మరొక సంచలనాత్మకమైనటువంటి ఆహ్, వివరాలతో పాటు ఒక రకంగా పెద్ద ఇష్యూనే చర్చకు తీసుకొచ్చారు. లోకాయుక్త నియామకం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని కీలక ప్రశ్నలు వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో పనిచేసిన అత్యున్నత న్యాయ అనుభవం కలిగిన జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి వంటి సీనియర్ న్యాయమూర్తిని పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుత లోకాయుక్త నియామకం ఎందుకు జరిగింది? ముఖ్యంగా లోకాయుక్త నియామకానికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం ఇంత తొందరగా నియామకం పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఎందుకు వేచి ఉండలేదు? ఎంపికకు అనుసరించిన ప్రమాణాలేంటి? అత్యున్నత న్యాయ అనుభవం సీనియారిటీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. లోకాయుక్త సాధారణ ప్రభుత్వ పదవి కాదు, ప్రభుత్వ అవినీతి, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే స్వతంత్ర వ్యవస్థ. అటువంటి లోకాయుక్త వ్యవస్థను బలహీనపరిచే పరిస్థితులు ఏర్పడకూడదు. ఈ నియామకం వెనక ఎలాంటి రాజకీయ ప్రభావం లేదని ప్రభుత్వం పారదర్శకంగా నిరూపించాలి. లోకాయుక్తం ఉండాలి కానీ స్వతంత్రంగా, శక్తివంతంగా, నిష్పాక్షికంగా పనిచేసే లోకాయుక్త ఉండాలి అంటూ ట్వీట్ చేసుకొచ్చారు.